మణిపూర్ అల్లర్లనైతే వేగంగా చూడాలా, దాని మీదన సుప్రీంకోర్టు సీరియస్గా స్పందిస్తుంది. అదే మహిళల మీదన అత్యాచారాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్ళి మరి అత్యాచారాలు చేస్తున్నారని మహిళలు గగ్గోలు పెడుతుంటే దాని మీద సిబిఐ దర్యాప్తు వ్యవహారం సుప్రీంకోర్టుకు అక్కలేదు, రాష్ట్ర హైకోర్టు చూస్తుంది. చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద విచారించే బాధ్యతను కూడా పక్కన పెట్టించింది. ఇది తాజా పరిణామం. సందేశ్ కాలి హింసకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులకు లోక్సభ హక్కుల కమిటీ జారీ చేసిన సమన్ల మీద సోమవారం సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి లోక్సభ సచివాలయానికి నోటీసులు పంపించింది. సందేశ్ కాలి నిరసనల సందర్భంగా పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం వాటిల్లిందని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ లోక్సభ సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలిక, డీజీపీ రాజీవ్ కుమార్ ఇతర అధికారులకు కమిటీ సమన్లు పంపింది. దీనిపై వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ మీద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం విచారించి పశ్చిమ బెంగాల్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఎంపీకి సభా హక్కులు వర్తించవని పేర్కొన్నారు. సభకు హాజరయ్యే సమయంలో ఒక ఎంపీగా ఆయన విధులకు ఆటంకం కలిగినప్పుడు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. సందేశ్ ఖాళీలో నిషేధాజ్ఞలు ఉన్నాయని, వాటిని ఎంపీ ఆయన మద్దతుదారులు ఉల్లంఘించారని చెప్పారు. లోక్సభ సచివాలయం తరపున సీనియర్ న్యాయవాది దేవాశిష్ బరుకా వాదనలు వినిపిస్తూ తాము అధికారులపై ఆరోపణలు చేయడం లేదని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని చెప్పారు. తన హక్కులకు భంగం కలిగిందని ఎంపీ నోటీసు ఇస్తే అందులో ఏదైనా విషయం ఉంటేనే స్పీకర్ పరిశీలిస్తారు. ఆ విధంగా ఇచ్చిన నోటీసులు ఇవి విచారణ ప్రక్రియ తొలిదశ మాత్రమే అని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను ధర్మాసనం సభా హక్కుల కమిటీ నోటీసుల మీద స్టే ఇచ్చింది. అదేం విచిత్రం అర్థం కావట్లేదు. అక్కడికి ఎవరిని వెళ్ళనియద్దంటే ఎందుకు వెళ్ళనివ్వవు అని అడగాల్సింది పోయి మణిపూర్లోకి అయితే ఎందుకు వెళ్ళనివ్వవు అని అడుగుతున్నారు. మణిపూర్లో ఏం విచారణకు సంబంధించి చేస్తున్నారు. ఇక్కడ ఇది మరి ఏ కోణంలో అంటే అదేదో జస్టిస్ చౌదరి సినిమాలో అనుకుంటా కదా, కోర్టుకి న్యాయం మారుతుంది, తీర్పుకి న్యాయం మారుతుంది అన్నటువంటిది అట్లయిపోతుంది ఇప్పుడు.